మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐఎమ్ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి ఇంటర్ రిజల్ట్స్ గురించి. అయితే ఏపీ అండ్ తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్, ఏపీలో ఒక చేంజ్ ఉండబోతుంది. అది ఏంటి అంటే ఏపీ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ని 2 సార్లు విడుదల చేయనున్నారు. 2 సార్లు ఏంటి సార్, ఒకటేసారి కదా మనకు వెబ్సైట్లో పెట్టేది అని అంటే, ఏపీ ఫస్ట్ ఇయర్లో 5 సబ్జెక్ట్స్ తీసుకుంటారు కదా, 5 సబ్జెక్ట్స్ మెయిన్ అనమాట, 5 సబ్జెక్ట్స్. అయితే ఎంపీసీ స్టూడెంట్స్ ఒక అడిషనల్ సబ్జెక్ట్ ఎక్స్ట్రా, బైపీసీ స్టూడెంట్ ఒక అడిషనల్ సబ్జెక్ట్ ఎక్స్ట్రా తీసుకుంటారు కదా. ఆ అడిషనల్ సబ్జెక్ట్ యొక్క రిజల్ట్ని వెబ్సైట్లోనన్నా పెడతారు, తర్వాత కాలేజ్ కన్నా పంపిస్తారనమాట. అంటే మీకు క్లియర్గా చెప్పాలి అని అంటే ఏపీలో ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ను 2 సార్లు విడుదల చేయబోతున్నారు ఏపీలో. ఓకే, ఫస్ట్ ఇయర్ 5 సబ్జెక్ట్స్కి మెయిన్ కన్సిడర్ ఇదే, మెయిన్గా ప్రామాణికంగా తీసుకునేది ఇదే. ఫస్ట్ ఇది రిలీజ్ చేస్తారు. దీంతో ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చేసినాయని అర్థమైపోతుంది క్లియర్గా. అయితే కొద్దిమంది ఎంపీసీ స్టూడెంట్స్ ఎక్స్ట్రాగా బయాలజీ సబ్జెక్ట్ తీసుకోవచ్చు అనమాట. ఆ అవకాశం ఇస్తారు, తీసుకున్నారు కూడా చాలామంది స్టూడెంట్స్. ఎందుకంటే బెనిఫిట్ ఉంటుంది, ఓకేనా. ఎందుకంటే అప్పుడు ఎంపీసీ బైపీసీ 2 రూట్లకు వెళ్ళొచ్చు పాసిబిలిటీ. బైపీసీ స్టూడెంట్స్ ఎక్స్ట్రా మ్యాథ్స్ తీసుకోవచ్చు. జనరల్గా మనకు సిబిఎస్ఈలో ఎంబైపీసీ ఉన్నట్లు అనమాట, ఎక్స్ట్రాగా మ్యాథ్స్ తీసుకున్నారు. సో అదనమాట, ఈ ఎక్స్ట్రా సబ్జెక్ట్ యొక్క రిజల్ట్ని వెబ్సైట్లో కానీ లేదా కాలేజీ కానీ పంపిస్తారనమాట. రిజల్ట్ వచ్చేసరికి 16th నుంచి 19th మధ్యలో విడుదల చేద్దామని ప్లాన్ ఉంది, చేద్దామని అనుకుంటున్నారు. స్పాట్కి వెళ్ళిన వాళ్ళ దగ్గర మాట్లాడి ఇది ఇలా న్యూస్ వచ్చిన తర్వాత అక్కడ స్పాట్కి వెళ్ళిన ఫ్యాకల్టీ దగ్గర మాట్లాడితే కూడా వాళ్ళు ఇదే చెప్పారు. అలా కన్ఫర్మేషన్ చేసుకొని మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇంటర్ అదనపు సబ్జెక్టు ఫలితాలు ప్రత్యేకంగా విడుదల చేస్తున్నారంట. మొదట గ్రూప్లోనే 5 సబ్జెక్టు ఫలితాలు, మొదటి గ్రూప్లోని 5 సబ్జెక్టుల ఫలితాలు విడుదల చేస్తారనమాట. ఇంటర్మీడియట్ మొదటి ఏడాది పబ్లిక్ పరీక్షల ఫలితాలు అదనపు సబ్జెక్టు ఫలితాలను విడిగా ఇవ్వనున్నారు. మొదట గ్రూప్లోని 5 సబ్జెక్టుల ఫలితాలు ఇస్తారు ఫస్ట్. ఆ తర్వాత అదనంగా ఎంపిక చేసుకున్న 6వ సబ్జెక్టు ఫలితాన్ని వెబ్సైట్లో ఉంచుతారంట. సో ఇక్కడ ఈ రిజల్ట్ వచ్చేసి 16 నుంచి 19 లోపల విడుదల చేయాలని ఇంటర్మీడియట్ విద్యామండలి భావిస్తుంది. ఓకే, మూల్యాంకనం ఈ నెల 9వ తేదీతో పూర్తవుతుంది. కరెక్షన్ అనేది పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ రీవెరిఫికేషన్ చేస్తారు, ఆన్లైన్లో ఎంటర్ చేస్తారు, తర్వాత రిలీజ్ చేస్తారు. దీనికి కొంచెం టైం పడుతుంది. సో అందుకనే 16 నుంచి 19 లోపల రిజల్ట్ విడుదల చేస్తారు ఆంధ్రప్రదేశ్. తెలంగాణలో 2 రోజుల ఇంటర్ ఫలితాలు రాబోతున్నాయి. అన్ని స్టెప్స్ కంప్లీట్ అయిపోయినాయి, టోటల్ స్టెప్స్ కంప్లీట్ అయిపోయినాయి. 2 రోజులు అంటే ఎల్లుండి 11th లేదా 12th లోపల ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది, 2 డేస్లో. అయితే మై డియర్ స్టూడెంట్స్, ఏపీ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఫోకస్ ఆన్ ఎప్సెట్ ఎగ్జామ్. అయితే తెలంగాణ గురించి ఇక్కడ ఏమి ఇచ్చారంటే, ఇంటర్ పరీక్ష ఫలితాలు 2 రోజులు విడుదల చేసేందుకు బోర్డు ఏర్పాట్లు దాదాపుగా పూర్తి చేసింది. ఫిబ్రవరి చివరి వారంలో మొదలైన ఇంటర్ పరీక్షలు మార్చి 3వ వారంలో ముగిసే. జవాబు పత్రాల మూల్యాంకనం గత నెలాఖరికి నాటికే పూర్తయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో ఇంటర్ పరీక్ష ఫలితాల అంశం వచ్చిందంట. 2 రోజుల విడుదల చేయాలని సీఎం కూడా ఆదేశించిందంట. వస్తుందంట, ఆల్రెడీ మనకు తెలుసు. సో ఇక్కడ స్పాట్కి వెళ్ళి వచ్చారు కదా, ఆల్రెడీ కరెక్షన్ అయిపోయి వచ్చింది కదా, ఎంతో కొంత నెట్వర్క్ ఉంటుంది వాళ్ళ దగ్గర. మాట్లాడితే కూడా సార్ 2 డేస్లో రాబోతున్న రిజల్ట్, అది కరెక్టే న్యూస్ అని చెప్పారు. అందుకని మీకు ఈ వీడియో చేయడం జరుగుతుంది మై డియర్ స్టూడెంట్స్. సో ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తున్నా మై డియర్ స్టూడెంట్స్, మీరు జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయింది. సో ఎప్సెట్ ఎగ్జామ్ మీద ఫుల్ సీరియస్గా ఫోకస్ చేయండి, ఓకేనా. ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ ఎప్సెట్ ఎగ్జామ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు జేఈఈ మెయిన్స్లో 99.9% వచ్చింది అనుకోండి, ఇక మీకు టాప్ కాలేజ్లో సీట్ వస్తుంది. అప్పుడు ఎప్సెట్ మీద అవసరం లేదు. కానీ చాలామందికి 96-97% వస్తే అప్పుడు మీకు అనుకున్న 97% వస్తే ఏమనుకుంటారు, అరే మంచి పర్సెంటేజ్ కదా అనుకుంటారు. తీరా కంప్యూటర్ సైన్స్ మంచి కాలేజ్ రాదు ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి. సో అందుకని ఎప్సెట్ మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఏ ఎగ్జామ్స్, యూఈటీ కానీ ఏ ఎగ్జామ్, బిట్సాట్ కానీ ఆ ఎగ్జామ్స్ అన్నిటి మీద ఫోకస్ చేయండి. సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ఆఫ్టర్ ఆల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మీరు రిలాక్స్ కావచ్చు మై డియర్ స్టూడెంట్స్. సో మీకు కంప్యూటర్ సైన్స్ టాప్ కాలేజీలో రావాలి అని అంటే మాత్రం చాలా కష్టపడాల్సిందే ఒకవేళ. ఎందుకంటే చాలామంది లాస్ట్ ఇయర్ సిచ్యువేషన్ ఎలా అంటే ఎన్ఐటీ 888 వస్తుంది కానీ కంప్యూటర్ సైన్స్ రావట్లేదు అనమాట. అప్పుడు ఆ స్టూడెంట్స్ కొద్దిమంది అసలు వెబ్సైట్ కూడా రాయలేదు. ఎందుకంటే 98% వచ్చింది సార్, 97% వచ్చింది, ఇంకా నేను వెబ్సైట్ ఎందుకు రాయాలి అని చెప్పి నెగ్లెక్ట్ చేశారనమాట. కానీ వాళ్ళకి తీరా చూస్తే కంప్యూటర్ సైన్స్ అనుకున్న కోర్సు రాలేకపోయింది ఓపెన్ కేటగిరీ ఉండడం వల్ల. వాళ్ళు చాలా చాలా బాధపడ్డారు. ఈసీఈ తోటి అలా అడ్జస్ట్ అయిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. సో వెబ్సైట్ని చాలా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి, జాగ్రత్తగా రాయండి మై డియర్ స్టూడెంట్స్. సో ఇదండి ఈ వీడియో యొక్క ముఖ్య పాయింట్స్. అండ్ మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కౌన్సిలింగ్లో మీకు సీట్ వచ్చినంత వరకు
ప్రయారిటీ ఆర్డర్ విషయంలో కానీ ఎలా అప్లై చేయాలి, ఎలా ఫిల్ చేయాలి, ఏమేమి అవసరం డాక్యుమెంట్స్, కౌన్సిలింగ్లా ఎక్కడ మిస్టేక్ చేయొద్దు, ఇవన్నీ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇది మన ఛానల్, మన కోసం, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కోసం. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దామండి. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. ఎప్సెట్ ఎగ్జామ్ని చాలా సీరియస్గా రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.